జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దుర్యోధనుడు కోపముతో అన్ని మాటలు విదురుడిని అన్నాడు కదా. విదురుడు విన్నాడు అవన్నీ. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే అతి ఉల్బణ కర్ణబాణై, చెవులలో కృచ్చుకున్నటువంటి బాణాల్లాగా ఉన్నాయి ఆ మాటలు. అయినా సరే విదురుడు తన మనస్సులో బాధపడలేదు. వెంటనే నవ్వుతూ లేచి నిలచి తన చేతిలో ఉన్నటువంటి ధనుహు ద్వారి నిధాయ, తన చేతిలో ఉన్నటువంటి ధనుస్సును ఆ గుమ్మములో వదిలేశాడు విదురుడు. వదిలేసి గజాహ్వయాత్ తీర్థపదపదాని, పవిత్రమైనటువంటి క్షేత్రముల సందర్శనం కోసము, దేవతా నిర్మిత హరిదివ్య భూముల, గంగాది పుణ్యనదుల, సిద్ధ పురాణ ప్రసిద్ధ పుణ్యాశ్రమస్థలముల, ఆ రకముగా భగవానుని పాదపద్మస్వరూపమైనటువంటి తీర్థయాత్రలన్నింటినీ చేయటం కోసం విదురుడు బయలుదేరాడు. తీర్థయాత్రలు చేస్తూ విదురుడు పరమాత్మ వేలాది రూపములలో వేంచేసి ఉన్నటువంటి స్థానములను సందర్శిస్తూ ఉన్నాడు. ఆలయములలో వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తులను సేవిస్తూ ఉన్నాడు విదురుడు. పుణ్యములైనటువంటి పట్టణాలను, నదులను, సరస్సులను, పర్వతాలను భక్తితో సేవిస్తూ ఉన్నాడు విదురుడు. శిరోజములను అలంకరించుకోవటం లేదు విదురుడు. శయనించటం కోసము చక్కని పడక కోసము చూడటం లేదు విదురుడు. కూరలు, కాయలు, నీళ్లు ఆహారముగా గనుచు నియమము అలవడంగా అవధూత వేషధరుడై, సాత్వికమైనటువంటి ఆహారము తీసుకుంటూ భరతవర్షమంతా తిరుగుతూ ఒకనాటికి విదురుడు ప్రభాస తీర్థం చేరుకున్నాడు. ఈ రకంగా విదురుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీర్థానికి చేరుకునేసరికి అక్కడ కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది. ధర్మరాజు రాజ్యానికి పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే విదురుడు ప్రభాస తీర్థములో ఉన్నప్పుడు తత్రాధ శుశ్రావ సుహృద్వినష్టిం వనం యథా వేణుజవహ్ని సంశ్రయం. ఆ విదురుడికి తెలిసింది. ఏమని? కౌరవులంతా మరణించారని తెలిసింది. ఎట్లా? వెదురు పొదలు ఒకదానితో ఒకటి రాసుకొని కాలిపోయినట్టుగా కౌరవులంతా అన్యోన్యము కలహించుకొని మరణించారని విదురుడికి తెలిసింది. విదురుడు విన్నాడు ఆయన ప్రభాస తీర్థములో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః.
as an essence of entire Bhagavad Gita in 18th chapter from 65th to 69th sloka, Sri Krishna Paramatma strongly recommending all of us to do 8 things. Krishna Paramatma saying that if we do those 8 things, we will become his most beloved devotees, and then he will liberate all of us from all kind of sins. That is why every day let us respond back to Sri Krishna Paramatma like this. Ho Sriman Narayana, as you said, I shall keep on thinking about you. Ho Sriman Narayana, as you said, I shall become your devotee. Ho Sriman Narayana, as you said, I shall keep on performing all my duties as your service. Ho Sriman Narayana, as you said, I shall keep on remembering the fact that I am your belonging, and I shall keep doing namaskaram to you. Ho Sriman Narayana, as you said, I shall surrender to you alone unconditionally. Ho Sriman Narayana, as you said, I shall not grieve anymore. Ho Sriman Narayana, as you said, I shall keep on remembering your teachings every day by reading at least one Gita sloka. Ho Sriman Narayana, as you said, I shall keep on spreading Srimad Bhagavad Gita among all the devotees. Ho Sriman Narayana, I shall do as you say. I shall behave as you like. I shall keep on working for you. Karishye vachanam tava. Jai Sriman Narayana. A special request to all devotees. In all things in our life, we want immediate and effective results. To achieve this, let us spend 1 minute daily and read Narayanastram. In order to obtain Narayanastram, go to Narayanastram website, which is www.narayanastram.org, and provide your name and email in the registration. You will receive a Narayanastram PDF to the email you provided. In the PDF, there is a Ramayana sloka, a Gita sloka, and a Vishnu Namam. The 3 of these put together is called Narayanastram. Everyone receives a different combination of these slokas. When everyone reads to their Narayanastram daily, along with 24,000 devotees, 1 round of Sampurna Ramayana Parayana, 33 rounds of Srimad Bhagavad Gita Parayana, 24 rounds of Sri Vishnu Sahasranama Stotra Parayana is completed every day. This is such a remarkable and extraordinary outcome that comes out of doing this every single day. That's why you and your family members immediately go and obtain your Narayanastram. Jai Sriman Narayana.